రానున్న రోజుల్లో మక్తల్ ప్రాంతం మరో తెలంగాణ కోనసీమగా మారనుందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ఉట్కూరు మండలంలో జరుగుతున్నటువంటి మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోత పనులను ఆయన పర్యవేక్షించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా భూములు కోల్పోయిన రైతులు ఇబ్బంది పడకుండా అందరినీ ఒప్పించి మెప్పించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదన్నారు. గత 60 సంవత్సరాలుగా అన్ని రాజకీయ పార్టీలు ధర్నాలు చేస్తే కూడా ఈ ప్రాజెక్టు పనులు మొదలు కాలేదన్నారు. ఇప్పుడు పాలమూరు బ్రిడ్జి అటు పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారు కాబట్టే మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగిందని తెలిపారు. ఆ ప్రాజెక్ట్ అప్రూవల్ వచ్చిన తర్వాత ఆ రైతు సోదరులు ఇబ్బంది పడకుండా కార్డు వాల్యూ కంటే 6 టైమ్ ఇచ్చి రైతుల్ని ఒప్పించి మెప్పించి 98.5% మంది రైతులు ఒప్పుకొని పని నడుస్తున్నటువంటి ప్రాజెక్టు ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం. గత 60 సంవత్సరాలుగా అన్ని రాజకీయ పార్టీలు, అన్ని సంఘాలు, అన్ని వివిధ రకాల భావాలు కలిగిన వ్యక్తులందరూ కూడా ఈ మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం కావాలి, రావాలి అని ధర్నాలు, రాస్తారోకోలు, ఎదులబడ్ల యాత్ర, ఉర్లుదండ యాత్ర ఏమేమో చేస్తే కూడా ఎవ్వరు కూడా ఈ ప్రాంతం వెనుకబడితనాన్ని గుర్తు చేయలే, కనికరించలే. మన బిడ్డ, మన ప్రాంతం బిడ్డ, ఈ ప్రాంత వ్యక్తి మన అన్న రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయింది కాబట్టే 5,000 కోట్లతోన ఈ రోజు మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శాంక్షన్ ఇవ్వడం ఒకటి కాకుండా పనులు కూడా శరవేగంగా నడుస్తూ లేకుండా వచ్చే సంవత్సరం ఆఖరి నాటికి పనులకు ఒక దిశ ఏర్పడుతుందని నమ్మకం, విశ్వాసం నాకుంది. ఈ ప్రాంత ప్రజలు ఎన్నో సంవత్సరాల నుంచి కలగంటా ఉన్నారు. ఒక దశకొస్తే ఉట్కూరు మండలంలో ఈనాటి వరకు నీటి యోగ్యత అయినటువంటి భూములు ఎన్నున్నా నీటి చుక్క వ్యవసాయానికి వచ్చే పరిస్థితి లేకుండే ఈ రోజు ఈ ప్రాజెక్టు ద్వారా ఉట్కూరు మండలానికి దాదాపు 38,000 ఎకరాల సాగునీరిచ్చేటువంటి ఈ ప్రాజెక్టు ఈ ప్రాంతాన్ని దిశ మారుస్తుంది. ఖచ్చితంగా మొత్తం ఇప్పుడు బీడు భూముల్లాగా వర్షాకాలం మీద ఆధారపడేటువంటి ఈ భూములన్నీ కూడా త్వరలోనే ఆయకట్టయి అన్ని ఎక్కడ చూసినా భూమికి ఒక పచ్చని రంగేసినట్టు వరి పొలాలు, పంట పొలాలు కనిపించేటువంటి రోజులు దగ్గరున్నాయన్న మాట గుర్తు చేసుకుంటూ మరి ఎన్నో సంవత్సరాల ఎంతో మంది ఈ కళని సాకారం చేసిన ప్రీతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఆ శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం భట్టి గారికి, మొత్తం కేబినెట్ మంత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇక పనులు శరవేగంగా జరుగుతున్నాయని, ఏడాదిలోపు ఈ ప్రాజెక్టు ఒక దిశగా రూపాంతరం చెందుతుందన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఉట్కూరుకు దాదాపు 38,000 ఎకరాలకు సాగునీటిని అందించవచ్చని మంత్రి వాకిటి తెలిపారు.